పాయింట్ డికోడెడ్ మనం చూస్తున్నాం. వంగవీటి మోహన రంగ వర్ధంతి ఈరోజు. ఈ నేపథ్యంలోనే కొద్దిమందిని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ గుర్తు చేసుకునే క్రమంలో వాళ్ళు వదిలిన జ్ఞాపకాలు, వాళ్ళు మిగిల్చిన గాయాలు, అలాగే వాళ్ళ ద్వారా మారిన పరిణామాలు, వాళ్ళ వల్ల బాగుపడిన బతుకులు, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే వంగవీటి మోహన రంగకు సంబంధించి మనం మాట్లాడాల్సిన ఆవశ్యకత మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా తెలుగు రాజకీయ చరిత్రలో కొన్ని పేర్లు పుస్తకాలలో మాత్రమే ఉండిపోతాయి. మరికొన్ని పేర్లు మాత్రం కాలాన్ని దాటుకొని తరతరాలని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి పేర్లలోనే అత్యంత భావోద్వేగంతో పలికే పేరు వంగవీటి మోహన రంగ. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు చూసినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ కులాలకు సంబంధించిన సమీకరణలు చూసినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చరిత్రలో ఏ పుటలో వెతికినా సరే ఖచ్చితంగా ఈ పేరుకి, ఆ కులానికి, ఆ వర్గానికి ఖచ్చితంగా ఒక ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పాలి. రాజకీయాలంటే కేవలం పార్టీలు, పదవులు, అధికారమేనని భావించే కాలంలో రాజకీయాలంటే ప్రజల కోసం పోరాటమని ఆచరణలో చూపిన నేత రంగ అని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటుంటారు. విజయవాడలో ప్రారంభమైన ఆయన ప్రయాణము ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అతని గురించి డిస్కస్ చేసుకునే స్థాయికి వెళ్ళింది అంటే మనం చెప్పొచ్చు. విజయవాడ రాజకీయాలు కేవలం శాసనసభ నియోజకవర్గంగా కాకుండా ఒక ఉద్యమ భూమిగా మార్చిన వ్యక్తి వంగవీటి మోహన రంగ. పేదవాడి కన్నీరు, బలహీనుడి భయం, అణగారిన వర్గాల ఆవేదన అన్నిటికీ ఒకే సమాధానంలాగా వంగవీటి రంగ నిలబడ్డారు. అందుకే ఈరోజు కూడా ఆయన వర్ధంతి అంటే కేవలం నివాళులు అర్పించడమే కాదు, ఒక కాలాన్ని మళ్ళీ గుర్తు చేసుకునే సందర్భం అంటూ చాలామంది మాట్లాడుతుంటారు. నేను చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. చరిత్రలో ఆయన భాగస్వామ్యమే కావడమే కాదు, చరిత్రలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి ఆయన. అందుకే ఈ రోజుకి కూడా ఆయన మరణించి దశాబ్దాల కాలం జరిగిన తర్వాత కూడా, దశాబ్దాల కాలం గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆయన గురించి ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవడము, మాట్లాడుకోవడము, రాష్ట్ర రాజకీయాలని ఇప్పటికీ కూడా ఆ పేరు దిశానిర్దేశం చేస్తోంది అంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక వంగవీటి మోహన రంగకు సంబంధించి ఒకసారి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన సాధారణ కుటుంబంలో పుట్టినా సరే అసాధారణ వ్యక్తిత్వాన్ని కలిగిన నాయకుడిగా ప్రతి ఒక్కరికి సుపరిచితులు. యువకుడిగానే తన చుట్టూ ఉన్న అన్యాయాలను ప్రశ్నించాడు, అసమానతలను అంగీకరించలేదు. పేదలు మాట్లాడలేని చోట రంగా గొంతు వినిపించేది, భయపడే చోట రంగా ముందుండేవాడు. అతని రాజకీయాలు ఎయిర్ కండిషన్ హాళల్లో కాదు, వీధుల్లో, కాలనీల్లో, బస్తీల్లో రూపుదిద్దుకున్నాయి. అందుకే రంగా నాయకుడు మాత్రమే కాదు, ప్రజల మధ్యలోనే పెరిగిన ఒక భావోద్వేగం. నేటికి కూడా ఆయన జయంతి, వర్ధంతి అంటే అక్కడ కనిపించే వాళ్ళు రాజకీయ నాయకులు మాత్రమే కాదు, సామాన్య ప్రజల మార్పులు, వాళ్ళ జీవితాల్లో ఏర్పడిన పరిణామాలు అవన్నీ సరే ఎప్పటికప్పుడు గుర్తు చేసుకునేలాగా ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని ఎవరైనా శాసిస్తున్నారు అంటే, ఆ శాసించే వ్యక్తి మన మధ్యలో లేరు అంటే మాత్రం ఆ పేర్లలో ఖచ్చితంగా రంగా పేరు మనకు వినిపిస్తుంటుంది. తెలుగు ప్రజలకు సంబంధించి కొద్దిమంది నాయకుల పేర్లు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ పేర్లలో గత 3-4 దశాబ్దాల్లో మనం గమనిస్తే ఒక ఎన్టీఆర్, ఒక వైఎస్ఆర్, మరో వంగవీటి మోహన రంగ, తెలంగాణ చూస్తే ఒక పీజేఆర్, ఇలాంటి వాళ్ళు మన మధ్యన లేరు. కానీ ఇంకా స్టిల్ వాళ్ళ ఆలోచన కానివ్వండి, వాళ్ళ ఆశయాలు కానివ్వండి, వాళ్ళ ఆకాంక్షలు కానివ్వండి, వాళ్ళు అనుసరించిన విధానాలు కానివ్వండి, వాళ్ళు చూపించిన మార్గాలు కానివ్వండి, ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళని కేవలం కులాలకో, వర్గాలకో, ప్రాంతాలకో పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరు వాళ్ళను ఇప్పటికీ కూడా గొప్పగా భావించే పరిస్థితి ఉన్నదని మనకు తెలుసు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూసినప్పుడు విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రంగ రాకముందు, వంగవీటి రంగ వచ్చిన తర్వాత అనే విధంగా మనం ఇప్పటికి కూడా రాజకీయాల్ని విడదీసి చూస్తూ ఉంటాం. ఆయన రాజకీయాల దిశను మార్చారు, ఆలోచన విధానాన్ని మార్చారు. అప్పటిదాకా పేదవాళ్ళు అంటే కేవలం ఓట్లు వేసే వేళ్లుగా మాత్రమే అందరూ చూశారు. కానీ ఆ తర్వాత ఆ వేళ్ళు ప్రశ్నిస్తాయి, ఆ వేళ్ళు తప్పులుంటే ఆ తప్పుల వైపు ఎత్తి చూపుతాయి, అవే వేళ్ళు అవసరమైతే కత్తి పడతాయి అని అందరికీ గుర్తు చేసిన వ్యక్తి వంగవీటి మోహన రంగ. అందుకే ఆయన రాజకీయ ప్రవేశం సాంప్రదాయ శక్తి సమీకరణలను పూర్తిగా తలకిందులు చేసిందని చెప్పొచ్చు. కుల సమీకరణలు, ఆధిపత్యాలు,
వర్గ పోర్లు, సంప్రదాయ నాయకత్వం వీటన్నిటిని ప్రశ్నించిన ధైర్యంగా రంగాను ఇప్పటికీ చూస్తూ ఉంటారు. యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. పేదలకు రాజకీయాల్లో భాగస్వామ్యం ఇచ్చాడు. అందుకే విజయవాడలో రంగా పేరు ఒక నినాదంగా మారింది. దశాబ్దాలు మారిన తర్వాత కూడా, దశాబ్దాలు జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కానివ్వండి, విజయవాడ రాజకీయాలు కానివ్వండి, ఈ పేరు చెప్పకుండా, ఈ పేరు తలవకుండా, ఈయన విగ్రహానికి పూలమాల వేయకుండా, ఈయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పకుండా, ఆ ఆశలను నెరవేరుస్తామని చెప్పకుండా ఏ రాజకీయాలు కూడా నడవు అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆ స్థాయిలో ఆయన రాజకీయాలను ప్రభావితం చేశారు. ఆ స్థాయిలో వాటిని మార్చేశారు. ఈ నేపథ్యంలో వంగవీటి రంగా రాజకీయాలు కూడా అంత సాఫీగా సాగలేదని చెప్పాలి. ఎందుకంటే ఘర్షణలు, వివాదాలు, తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు అయినా సరే రంగా వెనక్కి తగ్గలేదు. తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రజల మధ్యలోనే ఉండటాన్ని ఆయన ఎప్పుడూ వదలలేదు. అతని జీవితం ఒక నిరంతర పోరాటం, ఒక ఆగరి రాజకీయ యుద్ధం. అందుకే ఆ యుద్ధం చేసే క్రమంలో ఆయన నిలబడిన వర్గం, ఆయనతో పాటు నడిచిన వర్గం, ఓవైపు పేదలు, మరోవైపు కార్మికులు. ఇప్పటికే మనం ఎన్నో సినిమాలు చూసాం. వంగవీటికి సంబంధించిన ఆయన రాజకీయం కన్నా ముందు ఆయన యువకుడుగా ఉన్నప్పుడు విద్యార్థి రాజకీయాలకు సంబంధించిన అంశాలు కానివ్వండి, మిగిలిన వాటన్నింటినీ ప్రేరణగా తీసుకొని చాలా సినిమాలు వచ్చాయి. మనందరం ఒకసారి గుర్తు చేసుకుంటే మనం మాట్లాడే శివ సినిమాకు ఒక రకంగా ప్రేరణ ఆయనే అన్నది చెబుతూ ఉంటారు. ఇక ఆయన జీవితమే ఒక ఎగ్జాంపుల్గా వంగవీటి అన్న సినిమాలు కూడా మనకు కనిపించి అందులో అతను ఎలా వ్యవహరించారో దానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు. చాలా సినిమాల్లో, చాలా సందర్భాల్లో వంగవీటి మోహన్ రంగాకు సంబంధించిన అంశాలను, ఆయన జీవిత విధానాలను ఆ సినిమాల్లో కథాంశాలుగా మార్చుకొని సినిమాలు తీసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా ఒక సామాన్యుడిగా ప్రారంభించిన ఆయన ప్రయాణం అనన్య సామాన్యుడిగా ఎదగడమే కాదు, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన విద్యార్థి నాయకుడుగా ఉన్న వంగవీటి మోహన్ రంగాకు మున్సిపల్ చైర్మన్ పదవిని పక్కకి తప్పి మరి ఆయన చేతికిచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిచిన దానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఓవైపు తెలుగుదేశం పార్టీ పూర్తి ప్రభంజనం నడుస్తున్నా సరే ఆయన మాత్రం ఆయన స్థానంలో గెలవడం అన్నది అప్పట్లో ఒక సంచలనంగా ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఆధిపత్యము, ఆయన ఆలోచన విధానము, ఆయన ప్రశ్నించే తత్వము, ప్రజల పక్కన నిలబడి పోరాడే తత్వం ఏదైతే ఉందో అది చాలామంది వ్యక్తులకి నచ్చలేదు. అంతేకాదు ఆయన ఎదిగితే, ఆయన ఒక రాష్ట్ర నాయకుడిగా ఎదిగితే మాకు నష్టమని భావించిన వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఒక విజయవాడకు మాత్రమే పరిమితం అవుతాడనుకున్న రంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావవంతంగా మారడం అన్నది కొద్దిమందికి మింగుడు పడలేదు. అంతేకాకుండా అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్న కొన్ని పోరాటాలు, ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ తర్వాత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని కూడా కొంతమంది భావించారు. ఇది ఓవైపు అలా నడుస్తూ ఉంటే మరోవైపు విజయవాడ కేంద్రంగా ప్రారంభమైన రాజకీయాలు మిత్రులను శత్రువులుగా మార్చింది, స్నేహితులను ప్రత్యర్థులుగా మార్చింది. అప్పటిదాకా పక్కపక్కనే నడిచిన వాళ్ళు పక్కలో ఉంటే బల్యంగా మారారు అని భావించే స్థాయికి వాళ్ళ జీవితాలు మారిపోయాయి. అందుకే విజయవాడ రాజకీయాలు చూసినప్పుడు చాలామంది విజయవాడ రాజకీయాల్ని రౌడీ రాజకీయాలతో పోలుస్తుంటారు. కానీ రౌడీలు అంటే సామాన్య ప్రజలను బెదిరించో అదిరించో చేసిన వాళ్ళు కాదు. అలా సామాన్యులను ఎవరైతే బెదిరించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని ఎదిరించి వీళ్ళు రౌడీలుగా మారాము అనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా హత్యలు, హత్యాకాండలు, గ్రూపు తగాదాలు ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. కానీ ఆ జరిగే క్రమంలో ఎవరు లాభపడ్డారు, ఎవరి పైన పోరాడారు అన్న విషయంలో మాత్రము వంగవీటి మోహన్ రంగా ఖచ్చితంగా కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన, పేదల పక్షాన ఉన్నారు అన్నది తెలుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు డిసెంబర్ 26, 1988 డిసెంబర్ 6 అన్నది కూడా ప్రతి ఒక్కరూ ఈ చరిత్రలో గుర్తుపెట్టుకునే ఒక తేదీ. ఇది ఒక తేదీ కాదు, ఒక విషాద అధ్యాయం. వంగవీటి మోహన్ రంగా హత్య కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, ఒక రాజకీయ విస్ఫోటనం. విజయవాడ అగ్నిగుండంలా మారింది. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా కుదిపివేయబడ్డాయి. ఆ రోజు నుంచి రంగా పేరు ఇంకా బలంగా ప్రజల మనస్సుల్లో ముద్రపడిపోయింది. దీనికి కారణమైన ఒక వర్గాన్నో, ఒక కులాన్నో రిప్రజెంట్ చేయడం కాదు,
తెల్లవారుజామున ఆయన మీద బాంబులు వేసి, పొగబాంబులు వేసి, కత్తులతో అతి కిరాతకంగా నరికి చంపిన ఆ సందర్భం ఏంటి అని చూస్తే పేద ప్రజల కోసం, ఇళ్ల పట్టాల కోసం ప్రారంభమైన ఒక పోరాటం, ఒక ఉద్యమం. దాని మీద ఆయన ఎప్పుడైతే నిరాహార దీక్ష కూర్చున్నారో ఆ రోజు ఆయన అలా మట్టు పెట్టేందుకు జరిగిన ప్రయత్నం, ఇవన్నీ కూడా ఆయన్ని నాయకుడిగా కాకుండా అందరికీ ఒక గొప్ప మానవతావాదిగా, ఒక వ్యక్తిగా ప్రతి ఒక్కరు ఇప్పుడు గుర్తు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ ఘటన జరిగి దశాబ్దాలు దాటిపోతుంది. రంగా శరీరం లేకపోయినా సరే ఆయన ప్రభావం మాత్రం ఇప్పటికీ కూడా అన్ని చోట్ల కనిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబము ఇప్పటికీ ఆ మొత్తం ప్రజలందరూ కూడా ఆయన కుటుంబంగా భావించారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయన ఒక కుటుంబంగానే భావిస్తుంటారు. అంతేకాకుండా వంగవీటి రాధ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వేర్వేరు దశల్లో రాజకీయాల్లో ఉన్నారు. ఈయన ఎంతో కొంత ఆయన ఆశయాలను గుర్తు చేస్తూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంటారు. అంతేకాకుండా ఆయన ప్రతి వర్ధంతి రోజున విజయవాడ, విశాఖలో జరిగే కార్యక్రమాలు రంగా పేరు ఇంకా బతికే ఉందని చెబుతూ ఉంటాయి. కాలం మారింది, తరాలు మారాయి, కానీ వంగవీటి మోహన రంగా ఇక మారలేదు. ఆయన ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఇప్పటికీ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అందుకే నేను చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఆయన పేరు తలవకుండా, ఆయన విగ్రహాన్ని మొక్కకుండా, ఆయన జీవితానికి సంబంధించిన అంశాలను మాట్లాడకుండా నడిచే పరిస్థితి లేదు. అది దశాబ్దాలు దాటిన తర్వాత కూడా. ఒక సీఎంఓ, పిఎంఓ ఆయన మరణిస్తే ఆ తర్వాత తరాలు ఆయన ఎంత మాత్రం గుర్తుపెట్టుకుంటే ఆయన విషయానికి సంబంధించి మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఈయన మాత్రం ఒక ఎమ్మెల్యేగా మరణించినా సరే ఇప్పటికీ ఒక వర్గానికి మొత్తానికి ఆయన దేవుడుగా మిగిలిపోయారు. ఆయన చేసిన మంచి ఏంటో ఎవరికీ తెలియదు, ఆయన వల్ల లాభపడ్డ వ్యక్తులు ఎవరో ఎవరికీ తెలియదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన గురించి మాత్రం అందరూ మాట్లాడుతూ ఉంటారు. కొద్దిమంది ఆయన్ని కాపు కులానికి మాత్రమే పరిమితం చేసే ప్రయత్నం చేస్తారు. ఆయన మరణాన్ని రెండు కులాల మధ్యలో ఒక గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఆయన లేకపోవడాన్ని మాకు అడ్వాంటేజ్గా మార్చుకుందామనే ప్రయత్నం చేస్తారు. ఆయన కుటుంబంతో కలిసి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవన్నిటిని మించి ప్రజలు ఆయన్ని ఆరాధిస్తారు. దాని కారణంగానే ఇప్పటికీ కూడా రంగా పేరు ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లోనూ, అందులో ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఉన్న సామాన్య ప్రజల గుండెల్లో కూడా ఇంకా మిగిలిపోయిందన్న దానికి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే ఇవాళ ఆయన ఆ వర్ధంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ కూడా వర్ధంతికి నివాళులు అర్పిస్తున్నారు. అలా ఆ రాష్ట్ర రాజకీయ గమనాల్ని మార్చిన ఒక వ్యక్తిగా వంగవీటి మోహన్ రంగా ప్రతి ఒక్కరికి సుపరిచితులు. అలాగే ఆయన కంటిన్యూగా అలా ఉండిపోతున్నారు అన్న దానికి సంబంధించిన అంశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి.